అమరావతిపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు వైసీపీ నేత సజ్జల కౌంటర్ ఇచ్చారు. సీఎం చేపట్టిన అమరావతి ప్రాజెక్టు వాస్తవానికి సాధ్యం కాదన్నారు. చంద్రబాబు అమరావతిని రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా అవినీతికి కేంద్రంగా మార్చుతున్నారని సజ్జల ఆరోపించారు. రాజధాని పేరుతో లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చుకోవడం భావితరాలపై భారం మోపడం అవుతుందని విమర్శించారు. మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ రాజధాని గురించి కూడా సజ్జల ప్రస్తావించారు. అమరావతికి అయ్యే ఖర్చులో కేవలం 10% వ్యయంతోనే అక్కడ పూర్తిస్థాయి రాజధాని ఏర్పాటు చేయవచ్చని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని చట్టం చేశారు, రాజముద్ర వేశారు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు, నాకు అర్థం కాలేదు. ఇంకా ఒక నాయకుడిని సైకో అనుకున్నాం కానీ పార్టీని సైకో పార్టీగా తయారు చేశాడు. మావిగన్ అంటాడు. మొన్న 3 ముక్కలాట, ఇప్పుడు మావిగన్. వాటికన్ అలా సంతోషం, దాని ప్రతిష్ఠ దీలా, పరువు దీలా. దీనికంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు అడుగుతున్నా. అమరావతి కట్టలేమంట. నీలాంటి 1000 మంది కాదు సైకోలు ఎవడొచ్చినా అమరావతి ఆగదు. ఆయనకు ఒక క్యాపిటల్ కట్టాలనే ఉద్దేశం లేదు. ఆ క్యాపిటల్ ఎంత ఎక్కువ ఖర్చుతో గన మొదలుపెట్టి ఎంత దీర్ఘకాలం నడిస్తే అంత ఆదాయం ఎక్కువ వస్తుందని దీంతోనే చూస్తున్నాడు తప్ప, ఒక కామదేవుని లాగానో ఒక అక్షయ పాత్ర లాగా చూస్తున్నాడు తప్ప రాష్ట్రానికి ఒక మంచి క్యాపిటల్ అండ్ ఒక గ్రోత్ ఇంజన్ లాగా పనిచేసే క్యాపిటల్ లాగా ఆయన ఆలోచనలు లేదనుకున్నాడు. గుర్తించాకనే ఈ మార్పు అనేది ఆ రోజు అనుకున్నాం. ఇప్పుడు అది ఫర్దర్ ఇంకా డీప్ పోతుంది. ఇప్పుడు ఆయన లెక్కల ప్రకారమే 2 లక్షల కోట్లు ఇదే అవుతుంది అనుకున్నప్పుడు అది ఇప్పుడు 45,000 కోట్లు ఎంతతో ఆపితే అది బెటర్ కదా. 45,000 crores ఎంతో వాటెవర్ ఇప్పుడు పెడుతున్న దాన్ని అక్కడితో ఆపేస్తే ఆ మేరకన్నా సేవ్ అవుతుంది. నువ్వు పెట్టే ప్రతి రూపాయి వృధా అయినప్పుడు ఏ రూపాయి దగ్గర ఎక్కడో ఒక చోట మనం ఆపించడం అది ప్రజలందరి బాధ్యత. ప్రధాన ప్రతిపక్షంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత కాబట్టి కనీసం ఇంకన్నా స్టాప్ చేయి అని చెప్తున్నాం. ఈ రోజుకి అదే చెప్తాం, రేపు అదే చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కోటరీ కానీ వ్యక్తిగతంగా కుబేరులు కావడానికి తోడ్పడవచ్చు. దట్స్ డిఫరెంట్ ఇష్యూ. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఇది వద్దు, అక్కడ వైజాగ్ అన్నది ఆ రోజు అన్నది. వైజాగ్ మళ్ళీ చెప్తున్నాం. వైజాగ్ అనేది ఆ రోజు అన్నారు, ఈరోజు కూడా అనొచ్చు. ఎందుకు అనట్లేదంటే ఆ రోజు అన్నాము. అన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు తన బినామీలతో వేరే వాళ్ళ ద్వారా కోర్టుకు పోయి టెక్నికల్ గ్రౌండ్స్ మీద వీటి మీద ఆపించినప్పుడు డిలే అయింది. లేకపోతే వెళ్ళిపోయేది. అప్పటికి అక్కడే లేదు. ఇక్కడ జ్యుడిషియల్ మన ఇది లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ ఉండేది. కర్నూలు కోర్టు జ్యుడిషియల్ క్యాపిటల్ ఉండేది ఆచరణ. వైజాగ్కు పూర్తి లక్షణాలు స్ట్రైట్ ప్లగ్ అండ్ ప్లే లక్షణాలు దానికి ఉన్నాయి.